సో ఎవరైతే పార్ట్ టైం చేస్తున్నారో వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళ సేల్స్కి. లిమిట్ అయిపోయిన తర్వాత ఫోకస్ చేయాలి. సో స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతామని. సో అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వడానికి రియల్ వర్సిటీ అనే ఒక ప్లాట్ఫామ్ మాత్రం సూపర్ డూపర్గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళు మనం ఏ కంపెనీలోనైనా సరే, ఎంత పెద్ద ప్రొఫెషన్లో ఉన్నా సరే, ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే, కొత్త రంగంలోకి అడుగు పెట్టినప్పుడు లర్నర్ అవ్వాల్సిందే. లర్నింగ్ చేస్తేనే నెక్స్ట్ రిమూవ్ ఎల్ని చేసి ఎర్నింగ్ చేయగలుగుతాం. ఒక నిత్య విద్యార్థిగా రావాల్సిందే. నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళక మొదలే 2 స్టేట్లో సూపర్ డూపర్ మోటివేటర్ని. పబ్లిక్ స్పీకింగ్ కొన్ని లక్షల మందికి నేర్పించే కోవిడ్ టైంలో. కానీ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళినాక మళ్ళీ నిత్య లర్నర్ అవ్వాలి, నిత్య విద్యార్థి అవ్వాలి, లర్నింగ్ చేయాలి, పేషెన్సీ ఉండాలి. ఫస్ట్ డీల్ రాగానే, రెండో డీల్ రాగానే అవ్వద్దు. నాకు తెలిసిన ఒక ఎక్స్పర్ట్ చెప్పారు, రియల్ ఎస్టేట్ రంగంలో మనం రాణించగలగాలంటే ఓర్పు మన ఇంటి పేరు అవ్వాలి. సో ఈ పేషెన్స్ అనేటువంటిది చాలా అవసరం. సో ఇవన్నీ ఉండి ఎప్పటికప్పుడు నేర్చుకోగలగాలి. సో ఏ కోర్సెస్ లేవు చాలా వరకు. నేర్పిస్తే మనల్ని తీసుకున్నటువంటి సీనియర్ అయినా నేర్పించాలి, లేకపోతే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్కైనా అటెండ్ అవ్వాలి.